అడవి ఉదయం. పక్షులు ఎగురుతున్నాయి. పక్షి. రోజూ ఇదే దృశ్యం. అందరూ పైన ఎగురుతున్నారు. నేను మాత్రం కింద. నేను ఎందువల్ల ఎగరలేకపోతున్నాను? కోటి. దారులు కనిపిస్తాయి. అందరూ పక్షిని అనుసరించండి. ఆకాశం చూసే కళ్ళకంటే భూమి. పక్షి. పడిపోతున్నా, కానీ చూడటం ఆపలేను. జింక. ఎగరడం ఒక్కటే గొప్ప కాదు. కొంతమంది దారి చూపించడానికి పుడతారు. పక్షి. నాకు అలా ఏమైనా ఉందా? గుడ్లగూబ. ప్రతి పక్షి ఆకాశానికే కాదు, కొన్ని భూమికి అవసరం. కోటి. అరే, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈయన రాత్రే మాట్లాడతాడు కదా. కోటి. పొగ, మంట, ఈసారి పెద్దదే. జింక. ఎగిరితే సేఫ్ కాదు. దారి కావాలి. మనం నడవాలి. ఈరోజు. గుడ్లగూబ. పైనుంచి చూస్తే అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కింద చూసేవాడికే చిన్న దార్లు కనిపిస్తాయి. అందరూ పక్షిని అనుసరించండి. ఆకాశం చూసే కళ్ళకంటే భూమిని చూసే కళ్ళే ఈ అడవికి అవసరం. పక్షి. ఈ దారి నాకు తెలుసు. రోజూ నడుస్తాను. మంట ఇక్కడికి రాదు. ఇక్కడ మనం క్షేమంగా ఉంటాము. నువ్వే ముందా? కోటి. అవును. ఇప్పుడైనా నమ్మాలి. ఇంకా మీ ఇష్టం. కోటి. పొగ. ఇరుకైన దారి. ఎగిరుంటే ఈ కష్టం ఉండేది కాదు. జింక. ఈరోజు భూమి మనల్ని కాపాడింది. గుడ్లగూబ. ఆకాశం చూసే కళ్ళకంటే భూమిని చూసే కళ్ళే ఈ అడవికి అవసరం. కోటి. నేను నిన్ను చూసి నవ్వాను. ఎగరలేవని. ఇప్పుడు అర్థమైంది. అడవికి రెక్కలు కాదు, దారి తెలిసినవాళ్లు కావాలి. పక్షి. నేను ఇంకా ఎగరలేను. కానీ ఈ అడవిలో నేను పనికొచ్చాను. కోటి. అది చాలురా హీరో. జింక. నువ్వు లేకపోతే మేము బయటపడేవాళ్లం కాదు.